కాలడానికి పూడ్చడానికి అది శవం కాదు, సాక్ష్యం. కృష్ణుని 6వ అవతారం పరశురాముడు. అఖండ భరతఖండం నా సొంతమవుతుంది. విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు, ప్రశ్నను పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలి వస్తుంది. మిత్రా, యుద్ధం వస్తుందన్నావుగా, ఎలా ఉంటుంది ఆ యుద్ధం? అమృతల్లే కాపాడాలి. సచ్చిని కడుపును పడుతూ నన్ను మధ్యించు బిడ్డ. శ్రీ మహావిష్ణుని 6వ అవతారం పరశురాముడు. సో మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబరం మూవీ జాన్ 10th కి రిలీజ్ అవ్వాల్సింది. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళు సడన్ గా జాన్ 10th డేట్ ని రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కి ఇచ్చేసి వీళ్ళు వచ్చి మే 9th కి రిలీజ్ వస్తామని చెప్పి వెనక్కి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ మూవీ అయితే చాలా స్పీడ్ గా అయితే షూటింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. సో దీనికి డైరెక్షన్ వచ్చి వశిష్ఠ, మీకు తెలుసా ఆల్రెడీ మనకి అక్కడ బింబిసార మూవీ డైరెక్ట్ చేసిన ఒక మంచి డైరెక్టింగ్ అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే విశ్వంబరం మూవీ తలకి మ్యూజిక్ వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే చిరంజీవి గారు ఇంకా కీరవాణి చంద్రబోస్ తో దిగిన ఒక ఫోటో కూడా వశిష్ఠ గారు బయటకు వచ్చింది. సో అది కాకుండా సినిమానైతే ఒక భారీ స్కేల్ లోనే ఆ యాక్షన్ సీక్వెన్స్ గానీ ఇవన్నీ కూడా సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నాయి అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఆ విఎఫ్ఎక్స్ పరంగా. అలాగే వశిష్ఠ గారు ఏం చెప్తున్నారంటే థియేటర్ లో కూర్చున్న ప్రతి ఆడియన్స్ కూడా చాలా థ్రిల్ అయితే ఈ మూవీ ఇవ్వబోతుందని చెప్తున్నారు. అలాగే వశిష్ఠ గారు చెప్తున్నారు ఇప్పటి వరకు చిరంజీవి గారు యాక్ట్ చేసిన మూవీస్ తో పోలిస్తే టెక్నికల్ గా చాలా సౌండ్ ఉన్న సినిమా అయితే విశ్వంబరం అయితే వచ్చాయనమాట. సో విశ్వంబరం మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. కీరవాణి గారి మ్యూజిక్ అయితే హైలైట్ అని చెప్పాలి. సో ఈ విశ్వంబరం మూవీలో కూడా కీరవాణి గారి మ్యూజిక్ హైలైట్ అవ్వబోతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏవైనా ఎలివేషన్ సీన్స్ గానీ హైప్ ఉండే సీన్స్ గానీ కీరవాణి గారు ఇచ్చే మ్యూజిక్ అది కూడా చిరంజీవి గారి కంటే మనం ఊహించుకోవచ్చు ఏ రేంజ్ లో మ్యూజిక్ ఉండబోతుందో. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.